జై శ్రీరామ్ అందరికీ. అయితే ఈ వీడియో ప్రతి ఒక్క హిందూ చూడండి. దీని లోపల నిజాలు ఏందో తెలుస్తాయి. చాలామంది ఇవాళ రేపు చూస్తున్నారు #ఐ స్టాండ్ విత్ షమిస్తా. నేను అంటున్నా, ఎందుకు స్టాండ్ ఇవ్వాలి? తను పాకిస్తాన్ని విమర్శించింది, అక్కడి వరకు ఓకే, విమర్శించవచ్చు, తిట్టచ్చు. చాలామంది ఇక్కడ విమర్శించినారు, కానీ వాళ్ళని ఏమనలే. ఈమెను ఎందుకు అన్నారు? ప్రతి ఒక్కరు బుద్ధిజీవులారా, ముఖ్యంగా హిందువులారా, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఒక్కసారి ఈమె వీడియో చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. ఈ వీడియో ఆఖరి దాకా చూడండి. మన హిందూ దేवी దేవతలను ఎట్లా తిరుగుతుందో ఒక్కసారి చూడండి. मत करो। भगवान ने मेरे को मैन्युफैक्चर करते हुए बहुत ज्यादा हक दिया। भगवान ने मेरे को मैन्युफैक्चर करते हुए बहुत ज्यादा हक दिया, क्योंकि मतलब या तो मैं कुंभकर्ण की सौतेली औलाद हो जाती कि भाई सोती ही रहती है, या तो फिर मैं उल्लू की पट्टी एक नंबर की ना। भगवान ही जाने नक्षत्रों ने कैसा मुजरा किया था जब मैं पैदा हो रही थी। भगवान ही जाने नक्षत्रों ने कैसा मुजरा किया था जब मैं पैदा हो रही थी, क्योंकि इतनी बदकिस्मती लेके पैदा हुई हूँ कि बिल्कुल मतलब 5 साल में आने के बाद अब ट्रम्प चाचा के मन में आया कि हाँ की माँ भाई भगवान ही नहीं चाहता कि ये लोग थोड़े मतलब रोजगार रहे, इनके पास पैसा है। नहीं, ऐसे कैसे ये लोग फिर ये माँ चुरी हुई है। भगवान చూసినారు కదా ఈమె ఏం మాట్లాడుతుందో. నేను ఎందుకు సపోర్ట్ చేయాలి? హిందూగా నేను ఎందుకు ఇవ్వకు సపోర్ట్ చేయాలి? హిందూ దేవులను ఎట్లా తిరుతుందో చూసినారు కదా. మన నవగ్రహాలు ముజ్రా వేస్తున్నారు, ఇంకా కొన్ని గలీజ్ మాటలు మాట్లాడింది. నేను అవన్నీ మ్యూట్ చేసిన. ఇలాంటి వ్యక్తికి నేను ఎట్లా సపోర్ట్ చేయాలి? చాలా మంది చదువుకున్న ఎడ్డి గొర్రెలు, పైసల కోసం అమ్ముడు పోయిన బేకార్ మొఖాలు, యూజ్లెస్ ఫెలోస్, పైసల కోసం హిందువులను గొర్రెలు లెక్క అనుకునే ముఖాలు. నేను ఇదే చెప్తున్నా. మీరు పెడుతున్నారు కదా పోస్టులు, హిందువులు నపుంసకులు లెక్క ఉన్నన్ని రోజులు మోడీ గారు ఏం చేయలేరని. మోడీ గారు ఏం చేయలేరు, మాకు తెలుసు అది. ఎందుకంటే మేము 1 కాదు 2 కాదు 3 సార్లు మేము పవర్లు ఇస్తాం. ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించలేదు. పాపులేషన్ కంట్రోల్ యాక్ట్ అది తీసుకొని రాలేదు. సిఐఏ అన్నారు, అది సరిగ్గా ఇంప్లిమెంట్ అయిందో లేదో తెలియదు. ఇంకా హిందూ గుడ్లు ఇంకా కూడా కబ్జా అవుతున్నాయి. అవి దాని గురించి పట్టించుకుంటున్న లేదో తెలియదు. ఒక్క రాముని గుడిని కట్టించినారు, కొన్ని బిల్లులు చేసినారు. పోయినసారి కూడా మనం చూసినాం ఏంది, లైఫ్ స్టాక్ బిల్. ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఇక్కడ రోడ్ల మీద ఉండే కుక్కలను, పిల్లిలను, ఇంకా క్యాటిల్ అంటే గొర్రెలు, బర్రెలు, ఇంకా ఆవు గురించి మాట్లాడేటోళ్ళు, అవి కూడా ఇక్కడ నుంచి వాళ్ళకు అక్కడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. తర్వాత అక్కడ అవిట్లను వాళ్ళు చంపుకొని తింటారా, ఏం చేస్తారో ఫరక్ పడదు. ఆ బిల్లు తెస్తే ప్రతి ఒక్క హిందూ తిరగబడ్డారు. ఇంకా యానిమల్ NGOs తిరగబడ్డ తర్వాత ఆ బిల్ని రిటర్న్ చేసుకున్నారు. కపిల్ దేవ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇవన్నీ మేము అడగద్దా? అంటే అడిగితే మేము హిందువులం కాదంటారు. యాంటీ మోడీ, యాంటీ హిందూ అంటారు. ఇక నేను అడుగుతున్నా, హిందువులు నపుంసకులు లెక్క ఉన్నన్ని రోజులు మోడీ ఏం చేయలేదు అనేసి అంటున్నారు కదా. వాళ్ళు మీరెట్లా పుట్టినారు? నేను ఈ పోస్టులు ఫార్వర్డ్ చేసి చదువుకున్న దద్దమ్మలను, ఇడ్డిగార్దెలను నేను ఇదే అడుగుతున్నా. మీరు ఇంతగానం చదువుకొని ఇక్కడ తెలియని అమాయక ప్రజలను, ముఖ్యంగా హిందువులను డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. గుడ్లు కబ్జా అవుతున్నాయి అవి మాట్లాడరు. వక్ చట్టం అమెండ్మెంట్ చేసినారు, కానీ ప్రైవేట్ వాళ్ళకి కబ్జా చేసుకోవచ్చు అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు, అవిట్ల గురించి మాట్లాడరు. ఆవులను కోస్తున్నారు, దాని గురించి మాట్లాడరు. ఏమన్నా అంటే హిందువులు నపుంసకులు ఉన్నంత సేపు మోడీ గారు ఏం చేయలేరు. అంటే ఏం చేయాలి? రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ఏమన్నా గొడవ చేస్తే ఇక్కడున్న ఒక్క ఎమ్మెల్యే, కార్పొరేటర్, MP వాళ్ళ గురించి రోడ్ మీదకి వస్తారా? వచ్చే దమ్ముందా? భజన కొడతారు. మీరు పుట్టలేరా? మీ నాయన, మీ అయ్యా నపుంసకులు అయితేనే మీరు పుట్టినారా? పోస్ట్ పెట్టే ముందు బుర్ర ఉంది కదా, చదువుకున్నారు కదా, డిగ్రీలు చేసినారు కదా, ఏం పెడుతున్నారు, ఏం చేస్తున్నారు?
ఎటు తీసుకోబోతున్నారు? అదే నేను హిందువుని, నా నా సనాతన ధర్మం గురించి జోలికి ఎవడొచ్చినా కానీ వాడిని నడుచుకుంటా, అంతేగాని ఉన్న దగ్గర నేను పోయి ఏలు పెట్టా. ఇట్లాంటి చెప్రి ముఖాలకు నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? అదే 3 సార్లు మేము పవర్ ఇచ్చినా కానీ మేక్ ఇన్ ఇండియా అంటారు. అదే ఇంట్లో వాడుకునే ప్రతి ఒక్క వస్తువు చిన్నది. యాపిల్ కూడా టర్కీ దేశం నుంచి వస్తాయి. ఏంది ఇది? అదే అటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాను రాను బువ్వకు తినే బువ్వ కూడా దొరకలేదు చాలా మందికి. 80 కోట్ల మందికి మేము దొడ్డు బియ్యం ఇస్తున్నామని గొప్ప చెప్పుకుంటున్నారు. సిగ్గుందా? 80 కోట్ల మంది పేదవారు ఉన్నారు, అది ఆలోచిస్తలే. చెప్పుకోనికి జపాన్ ది క్రాస్ అయినాం, కానీ ఎక్కడుంది మా బతుకులు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అందరికి సేమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా? ఒక పెద్ద పెద్ద బడా కంపెనీల దగ్గర పైసలు ఉంటే అవన్నీ కలిపే చూపిస్తున్నారు కదా. అరే ఒక్కొక్కరికి ఇక్కడ 500 సంపాదించాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది. వాళ్లకు చదువులలో కొంచెమైనా కొన్నైనా మార్పులు చేర్పులు చేయాలనేసి ఆలోచన లేదు. ఇంకా మీ నాయకులు ఎన్నికల ముందు ఏం మాట్లాడతారో, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడతారో ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి. पहले सीए भी आने जा रहा है, सीए भी आने के बाद एनआरसी आएगा, और एनआरसी सिर्फ बंगाल के लिए नहीं आएगा, पूरे देश के लिए आएगा। घुसपैठिया देश की समस्या है। बंगाल चूंकि बॉर्डर स्टेट है तो बंगाल के लिए ज्यादा एक्यूट समस्या है, परंतु पूरे देश की समस्या है। तो पहले सीए भी आएगा, सारे शरणार्थियों को नागरिकता दिया जाएगा, तो स्वाभाविक रूप से एनआरसी से उनको भय रखना। अगर यहाँ पर इलीगल रोहिंग्या पाकिस्तानी या बांग्लादेशी रहते हैं तो होम मिनिस्टर अमित शाह क्या कर रहे हैं? कार्रवाई क्यों नहीं करते? भाई मैं जब कार्रवाई करता हूं तब तो हाय तौबा करते हैं पार्लियामेंट में, देखा नहीं है आपने? कितनी बड़ी आवाज में रोते हैं। और ये एक बार लिख कर मुझे दे दे, बांग्लादेशी और रोहिंग्या को निकालना है, बाद में मैं करता हूं। जरा लिख कर देने के लिए बोल दीजिए उनको। सिर्फ चुनाव में बात करने से नहीं होता है, जब निकालने के लिए पार्लियामेंट में बहस होती है, कौन इनका पक्ष लेता है? देश की जनता जानती है, सबने लाइव टेलीविजन पर देखा है। ओवैसी ने कहा है कि अगर यहाँ पर इलीगल रोहिंग्या पाकिस्तानी या बांग्लादेशी रहते हैं तो होम मिनिस्टर अमित शाह क्या చూస్తున్నారు కదా, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్షాలు వాళ్ళు ఒరుతున్నారు కదా, మాటలతో కాదు. ఇట్లాంటి జుమ్లా డబల్ ఫేస్ మొఖాలు వీళ్ళు. మేమెందుకు? అక్కడ జరుగుతుంది కూడా ఏంటంటే మేము చూసినాం, చాలా మంది దరిద్రులు హిందువుల మీద చాలా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇవన్నీ మాట్లాడకుండా చట్టాలు లెవెల్ చేయాలి. పార్లమెంట్ లెవెల్కి పవర్ ఇచ్చినాం, 3 సార్లు లెవెల్కి పవర్ ఇచ్చినాం. అయినా కూడా ఈ రోజుకి కూడా ఏ హిందూ పండుగ జరిగినా కానీ రాళ్ళు రువ్వుడు, ఎవడైనా బై మిస్టేక్ నోట్ జాతే సర్ తన్ సే జుదా, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు చూడండి ఇది ఒకసారి. చూస్తున్నారు కదా ఇలాంటి వాళ్ళ పైన ఏం యాక్షన్ తీసుకుంటున్నారు. ఇకపోతే చాలా మంది మర్చిపోయినారు, కమలేష్ తివారీ యూపీ షేర్, హిందూ షేర్ ఏమైంది? ఇద్దరు వచ్చి చంపేసినారు. గుజరాత్ నుంచి వచ్చి యూపీకి వచ్చి చంపేసి మళ్ళీ వెళ్ళిపోయినారు. వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్నారు. అక్కడ సమాజ్వాదీ పార్టీ ఉన్నప్పుడు 17 మంది సెక్యూరిటీ ఉంటే, ఈయన పెద్ద హిందూ టైగర్ యోగి గారు వచ్చిన తర్వాత 17 నుంచి 8 మందిని చేసిండు. 8 నుంచి 4 చేసిండు, 4 నుంచి 2 చేసిండు. ఇదా హిందువుల పట్ల మీరు రక్షించుకునే? అంటే మీరు ఇట్లా రక్షించుకుంటారా? చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఓట్లు దండుకున్నారు, ఇక్కడ పోస్టులు షేర్ చేసినారు. ఇట్లాంటి లెక్కలా? కుసుమ్ తివారీ ఏమన్నారు ఒకసారి చదవండి. బుద్ధిజీవులారా, హిందూ బుద్ధిజీవులారా, ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టండి. 3 సార్లు పవర్ ఇచ్చినాం మనం. సెంట్రల్లా ఏం చేస్తుంది? 80% నుంచి 78% అయినాం. మన పాపులేషన్ కంట్రోల్ బిల్ తెచ్చిందా? గోహత్యలు ఆగినాయా? అరే గరీబోని రక్షిస్తున్నారా? మన హిందూ పండుగలల్లా రాళ్ళు రువ్వడం ఇవన్నీ బంద్ అవుతున్నాయా? మొన్నటికి మొన్న నాగ్పూర్ ఇష్యూ, ఏ గవర్నమెంట్ ఉంది అక్కడ?
మాట్లాడుతున్నారు, వీళ్ళు నాటకాల మాటలు మాట్లాడుతున్నారు. హిందువులందరూ ఒకటే వరకు ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఇట్లాంటి మాటలా? అంటే మీరు గెలిచిన దగ్గర ఏమైనా ఇన్సిడెంట్ అయితే అది హిందువుల మీద నెపమేయండి, గెలువని ఓడిపోయిన దగ్గర ఎక్కడైనా ఏమన్నా అయితే అక్కడున్న ప్రభుత్వం మీద మళ్ళీ హిందువులను నపుంసకులు, హిందువుల యూనిటీ లేదు ఇట్లాంటి. అదే మీరు చేయండి రా, మంచి చేయండి. ఎవడెందుకు ఓటేయడు? దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీని గెలిపిస్తారు. ఇవి చేయనికి చాతంగా. కానీ బడాబాబులకు, పెద్ద కంపెనీలకు లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేయనికి వస్తుంది, మళ్ళీ వాళ్ళకు లోన్ ఇప్పియనికి వస్తుంది. కానీ గరీబోన్కి కనీసం వాడు బతకనికి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవనికి మీకు మనసు వస్తాయారా? మాట్లాడతారు పొద్దుగా లేవగానే. దయచేసి నేను హిందువులకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కొంతమంది గుడ్డి వెధవలకు పైసలు తీసుకొని వేరేళ్ళు ఎట్లయినా ఓని అనేసి పెద్ద పెద్ద ఫాలోవర్స్కి వాళ్ళకు ఫరకబడది. వాళ్ళనే అంటున్నది ఇంకొంతమందిని. కొంతమంది అమాయకులు ఉన్నారు, వాళ్ళు పోస్టులు ఫార్వర్డ్ చేస్తున్నారు ఇట్లాంటి. కానీ బుద్ధిజీవులారా తెలుసుకోండి, నిజాలేందో తెలుసుకోండి. ఇలాంటి వాళ్ళకు ప్రశ్న వేయండి. అరే ఇది కూడా గమనించండి. ఏందంటే మొన్న రాజ్యసభలో ఒక బీజేపీ ఎంపీ చెప్పిండు, ఆవాస్ యోజన 35% వాళ్ళకే, పిఎం ఎంప్లాయ్మెంట్ స్కీమ్ 70% వాళ్ళకే, మైనారిటీస్కే. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఈ క్లిప్పింగ్ చూడండి. करेगा। हम जनधन योजना लेकर के आए, 42% लाभार्थी मुस्लिम थे। हम प्रधानमंत्री आवास योजना लेकर के आए, 31% लाभार्थी मुस्लिम थे। हम उज्ज्वला योजना लेकर के आए, 37% लाभार्थी मुस्लिम थे। हम मुद्रा योजना लेकर के आए, 36% लाभार्थी मुस्लिम थे। हम स्किल इंडिया लेकर के आए, 22.7% लाभार्थी मुस्लिम थे। हमने प्रधानमंत्री एम्प्लॉयमेंट गारंटी प्रोग्राम चलाया, अध्यक्ष महोदय 70% अधिक मुसलमानों ने उस योजना का इस देश में लाभ लिया। చూసినారు కదా, వీళ్ళై డబుల్ ఫేస్ డబుల్ గేమ్లు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. హిందువుల కోసం మేము అది చేస్తాము, ఇది చేస్తాము, ఇవన్నీ మాటలు. కానీ ఏం చేస్తున్నారు? ఇక్కడనేమో చదువుకొని కొన్ని వేల ఫాలోవర్స్ ఉన్న హ్యాండిల్స్, ఫేస్బుక్ హ్యాండిల్స్ అయినా కానీ, ట్విట్టర్ హ్యాండిల్స్ అయినా కానీ, ఇవన్నీ ఎట్లా మనను గొర్రె లెక్క ట్రీట్ చేస్తున్నారు చూడండి. చాలా మంది మన హిందూ దేవి దేవతల గురించి, ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ కూడా అన్నారు, చాలా అనరాని మాటలు అన్నారు. అక్కడ పోతే తమిళనాడు లోపల ఒక సీఎం కొడుకు కూడా అన్నాడు, సనాతన ధర్మం ఉండద్దు ఇట్లాంటి. వీళ్ళ మీద యాక్షన్ సెంట్రల్ నుంచి ఎందుకు తీసుకోరు? కొత్త చట్టాలు ఎందుకు దేరు? ప్రశ్నించండి, దయచేసి హిందువులారా ప్రశ్నించండి. ఇకపోతే వీళ్లకు ఈసారి తెలుగు రాష్ట్రాలలో వీళ్ళకు పవర్ ఇవ్వకండి. ఇండిపెండెంట్గా నించున్న కట్టర్ హిందూకి లేదా చిన్న పార్టీల నుంచి వచ్చిన కట్టర్ హిందువులకు ఓట్లు ఇవ్వండి. మీ గురించి ఎందుకు మాట్లాడారో చూద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.